ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ పల్లీ పకోడీ అండి. నేను 1 కేజీ పల్లీలకి 1 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యపిండి అండి. బియ్యపిండి వేసుకుంటే ఈ పల్లీ పకోడీ క్రంచీగా ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, వాము ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. ఈ పల్లీ పకోడీకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే మనకు ఫుడ్ కలర్తో అవసరం లేదండి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాక కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలండి. వేడి ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని వాటర్ చల్లుకొని పిండిని ఈ కండిషన్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఈ పల్లీ పకోడీ ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం మంట మీద ప్రిపేర్ చేసుకోండి, అప్పుడు లోపల వరకు పల్లీలు వేగుతాయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అదే ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్టు, కారం చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మనకి స్వీట్ షాప్ స్టైల్లో పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.